మీకొచ్చిన ప్రాబ్లమ్ ఏంటి సార్? అంటే మీరిద్దరు ఎందుకు దీంట్లో ఎలిగేషన్ చేస్తున్నారు? బ్యాన్ చేయాలని నినాదం ఎందుకు పడుతున్నారు? అహ్మద్ గారు, ముందుగా మీ ద్వారా మీ ఈటీవీ ప్రేక్షకులకు మరియు తెలంగాణలో ఉన్నటువంటి 4.5 కోట్ల మంది ప్రజలకు ఎవరికైతే మేము ఈ సమాజ శ్రేయస్సు కోసం ఏదైతే తీసుకొని ముందుకొచ్చినామో ఈ కొట్లాటను 4.5 కోట్ల మందికి కూడా మేము ఒకటే విన్నపిస్తా ఉన్నాం. బిగ్ బాస్ షో వల్ల ఇప్పటికే సినిమాలు ఉన్నాయి, సీరియళ్ళు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి రియాలిటీ షోలు ఉన్నాయి. శక్తిమాన్ లాంటి సీరియల్స్ చూసి కూడా పిల్లలు ఎంతో మంది ప్రభావితమై చనిపోయి తల్లిదండ్రులు నష్టపోయినటువంటి సీరియళ్లను కూడా మనం చూసినాము. బిగ్ బాస్ అనేది ఏదో కొత్తగా వచ్చింది, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో సీరియల్ ఇండస్ట్రీలో ఇది కొత్తది వచ్చింది కాదు. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఇట్లాంటి చాలా షోలు నడుస్తూ ఉన్నాయి. అండ్ ఇంకోటి, బిగ్ బాసే కాకుండా సోషల్ మీడియా చూస్తే ఈ రోజు ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతోని రకరకాల రీల్స్ చేస్తూ దరిద్రమైన వీడియోలు ఫార్వర్డ్ చేసేటువంటి వీడియోలు కూడా ఎన్నో రకమైన వీడియోలు ఇంటర్నెట్లో ఉన్నాయి. మా బాధ ఏంటంటే అహ్మద్ గారు, ఒకటే మీరు గుర్తించాలి, మేమంతా పల్లె ప్రాంతం నుంచి వచ్చినాం. మేమంతా హైదరాబాద్కి, మేము గజ్వేల్ అంటే గజ్వేల్ హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అన్న గజ్వేల్లో ఉంటాడు, నేను రాయపోలు, నేను ఒక పల్లెటూరు, ఆయనది ఒక పల్లెటూరు. మేమంతా ఎందుకు వస్తున్నామంటే ఈ రోజు పల్లె ప్రాంతాలలో అహ్మద్ గారు మీరు ఒక్కటి గమనించాలి, రాష్ట్ర ప్రజలు కూడా ఖచ్చితంగా గమనించాలి. పొద్దున్న దాకా కాయ కష్టం చేసుకోనికి ఇద్దరాలు మొగలు కలిసి పొలాలలో పని చేసుకుంటే తప్ప వాళ్ళ ఇండ్లు గడిచేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. మన అదృష్టమో దురదృష్టమో అహ్మద్ గారు, ఈరోజు ప్రతి ఇంటికి ఇంట్లో తిండి, 2 పూటల తిండి ఉంటుందో లేదో తెలియదు, కానీ ప్రతి ఇంటికి స్మార్ట్ ఫోన్, ఒక టీవీ అయితే ఉన్నది అహ్మద్ గారు. ఈ రోజు మనం అది నిజంగా మనం నిజాలు కరెక్ట్ గా మాట్లాడుకోవాలి.